సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన చిత్రంలో రామరాజ్యంలో రక్తపాశం ఒకటి. ఈనాడు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో పద్మాలయ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఒకే పోలికలు కలిగిన అన్నదమ్ముల పాత్రలను హీరో కృష్ణ పోషించాడు. ఇందులో ఒక పాత్ర దొంగ, మరో పాత్ర సిబిఐ ఆఫీసర్. కృష్ణకు తల్లిదండ్రులుగా జానకి, గుమ్మడి నటించారు. ఒక నేరస్తుడు పన్నిన కుట్ర వల్ల భార్యాభర్తలు విడిపోతారు. పెద్ద కొడుకు గోపి తండ్రి దగ్గర పెరిగి సిబిఐ ఆఫీసర్ అవుతాడు. తల్లి దగ్గర పెరిగిన వేణు దొంగగా తయారవుతాడు. ఒకరి గురించి మరొకరికి తెలియడంతో ఈ అన్నదమ్ములు ఒక్కటే విడిపోయిన తల్లిదండ్రుల్ని కలుపుతారు. విలన్ల భరతం పడతారు. విజయ నిర్మల, లత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో జగ్గయ్య విలన్గా నటించారు. ఇదే జగ్గయ్య దేవుడు చేసిన మనుషుల్లో విలన్గా నటించిన విషయం తెలిసిందే. ఓ సర్కస్ను స్థావరంగా పెట్టుకొని కార్యకలాపాలు సాగిస్తుంటాడు విలన్ జగ్గయ్య. అందుకే చెన్నైలోని జెమినీ సర్కస్, న్యూ ప్రకాష్ సర్కస్లోనూ సినిమాలోని పతాక సన్నివేశాలను చిత్రీకరించారు. 2 పాటలను కూడా అక్కడే తీశారు. ఈ సినిమాకు మొదట పెట్టిన టైటిల్ రామరాజ్యంలో రక్తపాతం. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1975 జూన్ 25న అర్ధరాత్రి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దీని ప్రభావం మిగిలిన అన్ని పరిశ్రమ మీద పడినట్లే చలనచిత్ర పరిశ్రమ మీద కూడా పడింది. సెన్సార్ నిబంధనలు చాలా స్ట్రిక్ట్గా అమలుపరిచారు. సినిమాల్లో రక్తపాత సన్నివేశాలు, మద్యం తాగే సన్నివేశాలు చూపించకూడదని నిబంధనలు విధించింది సెన్సార్ బోర్డు. దీనివల్ల తమ చిత్రాల కథలను, టైటిల్స్ను నిర్మాతలు మార్చుకోవాల్సి వచ్చింది. అలాగే సినిమాల్లో మద్యం తాగుతున్నట్లు చూపించకుండా ఫైట్ చిత్రీకరణ సమయంలో రక్తానికి తావులేని విధంగా ముష్టిఘాతాలతో జాగ్రత్త పడేవారు దర్శక నిర్మాతలు. ఇటువంటి నేపథ్యంలో సెన్సార్ అభ్యంతరం చెబుతుందనే అనుమానంతో టైటిల్ని రామరాజ్యంలో రక్తపాతమా అని మార్చారు. 1976 జూన్ 25న ఈ సినిమా విడుదల చేయాలని నిర్ణయించి పోస్టర్సు, ఇతర పబ్లిసిటీ మెటీరియల్ అన్ని థియేటర్స్కు పంపించారు నిర్మాత ఆదిశేషగిరిరావు. అయితే జూన్ 4న సెన్సార్ బోర్డు టైటిల్ గురించి అభ్యంతరం తెలిపింది. సినిమా పేరుని రామరాజ్యంలో రక్తపాతంగా మార్చాలని ఆదేశించింది. సినిమా విడుదల కావడానికి 24 గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఇంత తక్కువ టైంలో పేరు మార్చడం నిజంగా అసాధ్యమే. చాలా థియేటర్లలో పోస్టర్లు, కటౌట్స్ పెట్టేశారు. అయితే ప్రింట్లు మాత్రం ఇంకా పంపించలేదు. అందుకే హీరో కృష్ణ తన తమ్ముళ్లతో చర్చించి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. రెడీగా ఉన్న ప్రింట్స్తో యుద్ధ ప్రాతిపదికన టైటిల్ మార్చి రాత్రికి రాత్రి అన్ని సెంటర్స్కు పంపించేశారు. ఎటువంటి ఆలస్యం లేకుండా మారిన టైటిల్తో మార్నింగ్ షో పడింది. అలాగే రక్తపాశం అనే స్టిక్కర్లు ప్రింట్ చేయించి పోస్టర్సు, కట్అవుట్లో రక్తపాతమా అని ఉన్న చోట వీటిని అంటించారు. ఇదంతా చూసిన పరిశ్రమ వర్గాలు, అభిమానులు ఎంతైనా కృష్ణ కృష్ణే అని ప్రశంసించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.